హాయ్ గాయ్స్, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారో? ఎక్కడికి కాదండి. ఈరోజైతే నేను వైజాగ్ సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చాను. ఇక్కడైతే ఆల్ వెరైటీస్ ఆఫ్ చైనీస్ ఫుడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెజ్ టిఫిన్స్ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడైతే ఒక పెద్ద స్ట్రీటే ఉంది మొత్తం. అండ్ ఇక్కడ అన్న అయితే చికెన్ కబాబ్ చూసారా ఫ్రై చేస్తున్నాడు. అండ్ ఇక్కడైతే మనకి చికెన్ షవర్మా అన్న అయితే రప్ప రప్ప ఆడిస్తున్నాడు ఆ చికెన్ షవర్మాని. అండ్ కొంచెం అలా ఫ్రంట్కి వెళ్తే మనకు ఆల్ టైప్స్ ఆఫ్ చికెన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడైతే ట్రై కలర్స్లో అయితే యాడ్ చేశారు కబాబ్స్ని. అండ్ మనకైతే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ చికెన్స్ లైక్ చికెన్ 555, చికెన్ సూప్స్, ఫ్రైడ్ రైస్. అండ్ ఇక్కడ చూసారా గోలీ సోడా, ఇది కానీ మంచిగా తినే యొక్క గోలీ సోడా వేసామంటే మనకి కడుపు అంతా చల్లగా అయితే అయిపోద్దండి. అండ్ మనకి ఇక్కడైతే కొంచెం ఫ్రంట్కి వస్తే పాట్ బిర్యానీ అయితే ఉందండి. ఇంకా మనమైతే పాట్ బిర్యానీ చాలా ఇష్టం. సో ఇంకా వెంటనే అన్న దగ్గరికి వెళ్ళి ఒక పాట్ ఎంత పడుతుందో అయితే అడిగానండి. 270 రూపీస్ అయితే అన్నాడు అన్న. సో నేనైతే ఒక ఫ్రై పీస్ అండ్ 4 దమ్ అయితే ఆర్డర్ చెప్పానండి. ఏంటి అన్నీ నేను తినడానికి అనుకున్నారా? కాదండి, ఇంట్లో వాళ్ళకి పార్సిల్ తీసుకెళ్తాను. అన్న అయితే ఒక 10 minutes టైం పడుతుంది అన్నాడు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అయితే రండి అని చెప్పాడు. సో కొంచెం అలా ఫ్రంట్కి వస్తే మనకి చికెన్ ఫ్రాంకీ అయితే కనబడింది. మా బామ్మద్ది గడు వెంటనే చికెన్ ఫ్రాంకీ తిందామని అడిగాడు. నేనైతే 2 చికెన్ ఫ్రాంకీ అయితే ఆర్డర్ చేశానండి. అన్న ఎగ్గా లేకపోతే వితౌట్ ఎగ్గా అని అడిగాడు. నేనైతే ఎగ్ చెప్పాను, ఎందుకంటే మనకి ఎగ్ వేస్తేనే కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది కదా. అన్న అయితే దాన్ని ఒక రింగ్లా అనుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే చేస్తున్నాడు. నేను అన్నని అడిగాను, ఏంటన్న అంత ఎంజాయ్ చేస్తూ చేస్తున్నావు అంటే అన్న అన్నాడు, వర్క్ని ఎంజాయ్ చేస్తేనే కదా భయ్య మనకి నీరసం ఉండదు, మంచిగా ఎంజాయ్ చేస్తూ చేస్తే దాని స్ట్రెస్ తెలియదు కదా అన్నాడు. అది కూడా నిజమే కదా అనుకున్నాను. తర్వాత మా ఫ్రాంకీకి అయితే మంచిగా ఎగ్ వేసి ఆమ్లెట్లో అయితే చేస్తాడండి ఫ్రాంకీని. నేనైతే 2 ఆర్డర్ చెప్పాను. అన్న అయితే మర్చిపోయి ఒకటే చేస్తున్నాడు. అన్న 2 చెప్పా కదా అన్నాను. అప్పుడైతే అవునా భయ్య ఓకే అని సెకండ్ కూడా చేస్తున్నాడు. సెకండ్ దాని మీద కూడా ఎగ్ వేసి మంచిగా ఫ్రై అయితే చేశాడు. వెనకాల భయ్య అయితే ఉన్నాడు ఇంకొక ఆయన మంచిగా హెల్ప్ చేస్తూ. ఆయన అయితే ఫోన్లో చాలా బిజీగా ఉన్నాడండి. ఏంటి భయ్య గర్ల్ ఫ్రెండ్ అంటే అవునన్నాడు. ఇంకా మనం ఏమన్నా పట్టించుకోవట్లేదు. నా ఫ్రాంకీకి అయితే మంచిగా స్టఫింగ్ అయితే చేశాడు, వెజ్జీస్, సాస్, చికెన్తో. అండ్ నాకు రోల్ అయితే చేసి ఇచ్చాడు. నేనైతే నోరు ఊరిపోయిందండి ఎప్పుడు తిందామా అని. అండ్ నేను తీసుకోగానే ఒక బైట్ అయితే చేశానండి. ఇంకా ఆ బైట్ చేయగానే నా ఫీలింగ్ అయితే నా భూతో నా భవిష్యత్తు చాలా బాగుంది. ప్లీజ్ ట్రై ఇట్. అండ్ నేను కొంచెం ఫ్రంట్కి వచ్చి నా బిర్యానీ అయితే ఆర్డర్ అయిపోయింది. అన్న అయితే దాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వీలుగా మంచిగా కవర్లో కింద విస్తరాకులు అయితే పార్సిల్ చేసి ఇస్తున్నాడండి. ఆ పార్సిల్ తీసుకొని అండ్ 4 అయితే ఆర్డర్ చెప్పాం కదా, సో ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నా బైక్ మీద. సో అన్న నీట్గా విడివిడిగా అయితే ప్యాక్ చేసి ఇచ్చాడండి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వైజాగ్ LIC బిల్డింగ్ దగ్గరలో అండి, సెంట్రల్ పార్క్ పక్కన. ప్లీజ్ విజిట్. నేనైతే తొందరగా వెళ్ళి వేడి బిర్యానీ అయితే తినేస్తాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.